ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య కాళ్ళు చేతులు లాగడం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చాలా మంది ఈ కాళ్ళు చేతులు లాగే సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ కాళ్ళు చేతులు లాగడాన్ని ఒక సమస్యగా మనం భావించాలా, లేదా ఈ సమస్య మన శరీరంలో ఉండే ఇతర వ్యాధుల వల్ల ఏమైనా వస్తుందంటారా? కాళ్ళు చేతులు లాగడం అంటే ఏంటంటే, మీ శరీరంలో ఉన్నటువంటి కండరాల్లో నొప్పులు ఏమైనా ఉన్నాయంటే కాళ్ళు చేతులు లాగుతుంటాయి. అలాగే నరాలు కొంచెం బలహీనంగా ఉన్నాయంటే కూడా ఈ కాళ్ళు చేతులు లాగుతాయి. ఎందుకంటే మనకి లోపల, మన శరీరం లోపల ఈ నరాల ద్వారానే మనకు ఉన్నటువంటి, అంటే నొప్పి కానీ, లేకపోతే నొప్పి లేకపోవడం కానీ, చల్లదనం కానీ, ఇలాంటివన్నీ తెలియాలంటే నరాల ద్వారా మనకి మెదడుకి సమాచారం అందుతూ ఉంటుంది. అంటే నరాలలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉన్నా సరే ఈ కాళ్ళు చేతులు లాగడం అనేటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎముకల్లో ఏదైనా సమస్య, అంటే ఎముకలు కొంచెం బలహీనంగా ఉన్నా, ఎముకల్లో కావాల్సినటువంటి విటమిన్లు తక్కువగా ఉన్నా, కాల్షియం తక్కువగా ఉన్నా కూడా ఈ కాళ్ళు చేతులు లాగడం అనేటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే, రక్తంలో కొన్ని ఏమంటామంటే సాల్ట్స్ అని చెప్తాం, వాటిని ఏమంటారంటే సోడియం కానీ, లేకపోతే పొటాషియం కానీ, ఇవి కొంచెం తక్కువైనప్పుడు కూడా కాళ్ళు చేతులు లాగడం అనేటువంటి సమస్య ఎక్కువ కనపడుతూ ఉంటుంది. అయితే ఇవి ఎప్పుడు తక్కువ అవుతూ ఉంటాయంటే, అంటే ఈ సోడియం కానీ, పొటాషియం కానీ ఎప్పుడు తక్కువ అవుతాయంటే, మనం సరైనటువంటి ఆహారం తీసుకోలేనప్పుడు, లేకపోతే కొన్నిసార్లు వాంతులు కానీ, విరేచనాలు కానీ అయిపోయి శరీరంలో నుంచి కొంత నీటి శాతంతో పాటు కొన్ని సాల్ట్స్ కూడా వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ కాళ్ళు చేతులు లాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక మీరు అడిగారు కదా, ఏదైనా జబ్బుతో ఉండేటువంటి అవకాశం ఉందా అని. అదేంటంటే, ఇప్పుడు ఇలా విరేచనాలు అవి అయినప్పుడు శరీరంలో ఉన్నటువంటి లవణాల శాతం తగ్గిపోయినప్పుడు కూడా ఈ కాళ్ళు చేతులు లాగడం అనేటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ముఖ్యంగా ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే, ఈ వాత దోషం అంటాం. వాత దోషం సక్రమంగా పనిచేస్తున్నంతసేపు మనకి నొప్పులు, బాధలు అవి ఏం లేకుండా ఉంటాయి అన్నమాట. వాత దోషం కొంచెం తేడాగా ఉన్నట్టయితే, ఎక్కువైపోయినా లేదంటే తక్కువైనా కూడా ఈ కాళ్ళు చేతులు లాగడం అనేటువంటి సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంటుంది. డాక్టర్ గారు, మనం చూసినట్లయితే చిన్న పిల్లల్లో, అంటే ఒక 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లల్లో కొంచెం సేపు ఆడుకుని వచ్చి కాళ్ళు నొప్పులు అంటూ ఉంటారు. మరి దీన్ని మనం ఏ విధంగా భావించాలండి? పిల్లలు, చిన్న పిల్లలు అంటే ఏంటంటే, ఒకటి వాళ్ళు సరిపోయినటువంటి పోషక విలువలు ఉన్న ఆహారాలు తీసుకోకపోవడం. ఈ రోజుల్లో మనకి ఎక్కువగా మనకు కనిపిస్తున్న సమస్య ఏంటంటే, పిల్లలు తినే తిండిలో ఎటువంటి పోషక విలువలు లేకపోవడం. చాలా మందికి మంచినీళ్ళు తక్కువగా తాగే అలవాటు ఉంటుంది. అంటే కొన్ని కారణాలు ఉండొచ్చు. కొంతమంది బయట బజార్కి వెళ్ళినప్పుడు, లేదంటే స్కూల్కి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు మంచినీళ్ళు తాగితే కనుక మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు బయట టాయిలెట్స్ వాడడం ఇష్టం లేక ఎక్కువ నీళ్లు తాగకుండా ఉంటారు. కొంచెం నీరు తక్కువగా ఉండటం వల్ల కూడా ఈ కాళ్ళు చేతులు లాగటం అనేటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ కాళ్ళు చేతులు లాగే సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? మనం ఈరోజు తయారు చేసుకోబోయేటువంటి ఔషధానికి మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక బల. ఈ బల వేర్లని చూర్ణంలాగా తయారు చేసుకుని వాడుకోబోతున్నాం. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అది మాత్రం తీసుకుని పక్కన పెట్టుకుందాం. మనం ఔషధం తయారు చేసుకుని తీసుకోబోయేటువంటి తర్వాత మూలిక అశ్వగంధ. ఈ అశ్వగంధ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. తరువాత మూలిక దూలగొండి. ఈ దూలగొండిని కూడా చూర్ణంలాగా చేసుకుని తీసుకోవాలి. ఈ చూర్ణం కూడా సుమారుగా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సిన మూలికలన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా, వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణాల మిశ్రమాన్ని సుమారుగా 2 నుంచి 3 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కొంచెం చల్లటి నీటిలో కలుపుకొని 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఈ కాళ్ళు చేతులు లాగేటువంటి సమస్య అదుపులోకి వస్తుంది. ఇది ఏంటంటే కడుపులోకి తీసుకోవడం కోసం చెప్పాను. ఇప్పుడు తర్వాత ఇంకొకటి పై పూతగా వాడుకునేందుకు కూడా ఒక ఔషధం చెప్తాను. ఒంటికి మసాజ్గా వాడుకునేందుకు చేసుకునేటువంటి ఔషధ తైలం తయారు చేసుకోవడానికి కూడా మనకి బలానే కావాలి. ఈ బలాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ బలా వేర్లని చూర్ణంలాగా కానీ, లేకపోతే చిన్న ముక్కలుగా, అంటే క్వాత చూర్ణం అంటుంటాం, చిన్న ముక్కలుగా అయినా చేసుకుని తీసుకోవచ్చు. దీన్ని సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అంటే బలా చూర్ణం కానీ, వేర్ల క్వాత చూర్ణం కానీ తీసుకుని ఒక 100 గ్రాములు, దానికి 16 రెట్లు నీళ్లు కలుపుకోవాలి. అంటే సుమారుగా 1600 మిల్లీలీటర్లు నీళ్లు పోయాలి. ఈ రెండింటిని కలిపి పొయ్యి మీద పెట్టుకుని నెమ్మదిగా కాస్తూ ఉండాలి. నెమ్మదిగా కాచడం అంటే దాంట్లో 4వ వంతు మిగిలే వరకు, అంటే 1600 మిల్లీలీటర్ల నీళ్లు మనం పెట్టినట్టయితే అందులో 400 మిల్లీలీటర్ల నీరు మాత్రం మిగిలేలాగా నెమ్మదిగా కాచుకోవాలి. దాన్ని బలా కషాయం అంటాం.
ఆ కషాయం రెడీ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకా అయిపోలేదు ప్రొసీజర్, ఇంకా చేయాలి. ఈ 400 మిల్లీలీటర్ల కషాయానికి ఒక 100 మిల్లీలీటర్లు నువ్వుల నూనె కలపండి. అంటే 4వ వంతు అనమాట, కషాయంలో 4వ వంతు నువ్వుల నూనె కలిపాం. ఇలా కలిపి దాన్ని పొయ్యి మీద పెట్టుకొని మెల్లగా కాచుతుండాలి. అంటే సన్నటి మంట మీద, గబగబా అయిపోతుంది 4వ వంతు మిగిలిపోతుంది ఇలా చేసేద్దామని చెప్పి పెద్ద మంట పెట్టకూడదు. సన్నటి మంట మీద పెట్టుకొని మెల్లగా కాచాలి. మెల్లగా ఎంతసేపు కాచాలి అంటే మళ్ళీని ఒట్టిగా నూనె మిగిలాలి. నూనె మాత్రం మిగిలేంతసేపు నీరంతా ఎగిరిపోయేలాగా కాచుకొని, నూనె మిగిలిందా లేదా అని ఎలా తెలుస్తుంది మనకి? అందుకోసం ఏం చేయాలంటే ఆ చివర్లో కొంచెం 2-3 చుక్కల నీళ్లు కానీ ఆ నూనెలోకి చల్లినట్టయితే టపటపామని శబ్దం వస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఒట్టిగా నూనె ఉంది, నీరంతా ఎగిరిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు అలా అయిన తర్వాత దాన్ని తీసుకొని వడపోసి ఆ నూనెని ఒక సీసాలో పెట్టించుకోండి. ఈ నూనెని నిత్యం అవకాశం ఉన్న వాళ్ళందరూ రోజు రాసుకోండి. ఒకవేళ రోజు కుదరకపోతూ ఉంటే కనుక వారానికి ఒక రోజైనా సరే ఈ నూనెని, బలాతో తయారైనటువంటి ఔషధ తైలాన్ని ఒళ్ళంతా బాగా రాసుకొని బాగా మసాజ్ చేసుకుని ఒక అరగంట తర్వాత వేడివేడి నీళ్ళతో కానీ స్నానం చేస్తున్నట్టయితే ఈ కాళ్ళు చేతులు లాగే సమస్య బాగా తగ్గిపోతుంది. అంటే ఏంటంటే ఈ సమస్య ఉన్నవాళ్ళే అక్కర్లేదు, మిగతా వాళ్ళు కూడా రాసుకున్నట్టయితే కూడా ఈ వాతం అదుపులో ఉండి శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ తైలం బాగా ఉపకరిస్తుంది.